హలో నో సార్ కాల్ ఇంటర్ఫేస్ ఉంది. యా ఇప్పుడు కనిపిస్తుంది సార్. యా డన్. చూడండి ఎస్పిఆర్ఓ స్క్రీన్లోకి వెళ్తున్నానండి. ఓకేనా? ఓకే సార్. ఎస్పి రెఫరెన్స్ ఇమేజ్ చూడండి, ఇక్కడ కనిపించేది అంతా కూడా, ఈ ప్లేస్ కనిపించే అంతా కూడా దీన్ని కాన్ఫిగరేషనల్ డేటా అంటాం. ఎందుకంటే ఇక్కడ కనిపించే ప్రతి దాంట్లో కూడా మనము వెళ్ళి కాన్ఫిగరేషన్స్ అనేది డైరెక్ట్గా మాన్యువల్ పాత్ ద్వారా మనం చేయొచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో. కాబట్టి ఇది మనం కాన్ఫిగరేషనల్ డేటా అని చెప్పుకుంటాం. మొత్తం కూడా కాన్ఫిగరేషన్సే సెటప్ అయి ఉంటాయి. ఓకే, సో దీంట్లో మనం ఓన్లీ కాన్ఫిగరేషన్స్ మాత్రమే చేయగలుగుతాం. అలా కాకుండా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేసి సో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత మాస్టర్స్ డేటా వెళ్ళి చూడొచ్చు. అది ఎలా? టీ కోడ్స్ ద్వారా చేసే పని. బట్ కానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. బట్ ఈ ప్లేసెస్లో మనం ఏవైతే కాన్ఫిగరేషన్ చేస్తామో ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అది మీరు గమనించాలి. డన్. ఓకే, ఇప్పుడు చూడండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోకి వెళ్తున్నాను. తర్వాత డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ డిఫైన్ కంపెనీ, ఓపెన్ న్యూ ఎంట్రీస్. ఒక కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నానండి. ఇక్కడ టెక్ 1 అని ఇస్తున్నాను, అంటే టెక్ మహీంద్రా అనుకోండి. టెక్ మహీంద్రా పివిటి ఎల్టీడి. ఇది వచ్చేసి మనకి ఆర్కే నగర్ 516-216. ఇది వచ్చేసి బెంగళూరు ఇంగ్లీష్ ఐఎన్ఆర్. సేవ్ చేస్తున్నానండి. చూసారా? ఓకే, ఈ ప్లేస్లో కాన్ఫిగరేషన్ డేటా ప్లేస్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఓన్గా జనరేట్ అవుతుంది. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఇది కాకపోతే మనం ఓన్గా క్రియేషన్ చేసుకోవచ్చు. సో లైక్ డిఫైన్ ఫర్ టెక్ 1. సేవ్. చూసారా? MAHK 911482. దీన్నే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. సేవ్. ఓకే, డన్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఇప్పుడు చూడండి క్రియేట్ టిఆర్ SC09 లేదా SC10లోకి వెళ్ళి మనం చూస్తాం అది జనరేట్ అయిందా లేదా అనేది చూస్తాం. చూసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్లేస్ నుంచే రిలీజ్ చేస్తాం. ఓకే, రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడ ఉంటుంది దాంట్లో ఇప్పుడు చూద్దాం. /n SC09 చూడండి, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్ అనే ప్లేస్ వచ్చేస్తుంది. ఇక్కడ కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే FI కన్సల్టెంట్ చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కస్టమైజింగ్ రిక్వెస్ట్లో చూస్తాం. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఎవరైతే మనకి అబాపర్స్ చేస్తారో వాళ్ళు సంబంధించింది వర్క్ బెంచ్ రిక్వెస్ట్లోకి వస్తుంది. ఇప్పుడు రిక్వెస్ట్ స్టేటస్ చూడండి, రిలీజ్డ్, మాడిఫైబుల్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేస్తే మీరు చేసిన టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఈ ప్లేస్లో ఉంటాయి. ఓకే, ఈ ప్లేస్లో మనకు ఉంటాయి. ఇక్కడ 800 అనేది ఏంది? మనం ప్రాక్టీస్ చేసే సర్వర్. సో నువ్వు మీ యొక్క యూజర్ నేమ్ సర్వర్ ఏదైతే ఉందో అది పైన చూపిస్తుంది. నువ్వు ప్రాక్టీస్ చేసే సర్వర్ వచ్చేసి 800. ఇలా మనకి రియల్ టైంలో కంపెనీ అనేది ఇలా 3 డిజిట్స్తో ఉంటుంది. ఇలా టెక్ 1 అలా ఉండదు. ఓకేనా? సో మనకు సర్వర్స్ అన్నీ ఇట్లా 3 డిజిట్స్ నెంబర్స్తో ఉంటాయి, టెక్స్ట్తో ఉండదు రియల్ టైంలో. గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, ఇదే మన యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ 800 డిఫైన్ కంపెనీ ఫర్ టెక్ 1.
ఇప్పుడు చూడండి ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి హెడ్ ఆఫ్ ది కంపెనీ, ఇది మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీ లాగా చూపిస్తుంది. సో ఇది మనకి కస్టమైజింగ్ కంపెనీ అంటే సబ్ కంపెనీ అనుకోండి. ఇది మెయిన్ కంపెనీ అయితే ఇది సబ్ కంపెనీ. సబ్ కంపెనీ అంటే ఏంటి? ఇప్పుడు మెయిన్ కంపెనీ వచ్చేసి టెక్ 1, దాని కింద సబ్ కంపెనీ నేమ్ ఏం చేశానండి? మెయిన్ హెడ్ ఆఫ్ ది మెయిన్ కంపెనీ టెక్ మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్, అది మెయిన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో దాంట్లో టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, బట్ కానీ దాని పూర్తి పేరు ఏంటి? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. బట్ గ్రూప్ పేరు వచ్చేసి టాటా, అది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో దాని కింద కంపెనీ నేమ్ వస్తుంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అలాగే ఇక్కడ టెక్ 1 అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాంట్లో టెక్ మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను చూడండి. ఇది మెయిన్ కంపెనీ అయితే ఇది సబ్ కంపెనీ అంటారు. దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి. ఐఎంజీ యాక్టివిటీ అంటే మనం SPROలోకి వెళ్ళి ఐఎంజీ స్క్రీన్కి వెళ్తాం కదా, అది చూపిస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి. వ్యూ మెయింటెనెన్స్ డేటా. సో మనం డేటా అంటే ఏంటి? ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలంటే బ్యాకెండ్లో మనం కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఆ డేటా కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. తర్వాత V_T880 ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని క్లిక్ చేస్తే ఇది మాత్రం సపరేట్గా వస్తుంది. ఇదే మనం రిలీజ్ చేసేది. ఇది రిలీజ్ అయిపోయి బేసిస్ టీమ్కి వెళ్తుంది. ఓకే చూడండి. సో ఈ 800 క్లయింట్కి మన కంపెనీ ఏం పేరుతో డిఫైన్ అయింది? ఇక్కడ టెక్ 1 అనే దాంతో డిఫైన్ అయింది. ఈ 800 ఏదైతే ఉందో మనం ఏ సర్వర్లో అయితే చేస్తున్నామో ఆ సర్వర్లో మనము టెక్ 1 అని ఒక కంపెనీని క్రియేట్ చేసాం. ఓకే, ఇది మనం బేసిస్ టీమ్ పంపిస్తాం. చూడండి మళ్ళీ బ్యాక్ ఇస్తే అన్నీ బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇక్కడ చూడండి వెహికల్ లాగా ఉంది చూడండి. ఇక్కడ రిలీజ్ డైరెక్ట్లీ, దీన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే చూడండి కింద టాస్క్ హ్యాస్ బీన్ రిలీజ్ టు రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. చూడండి దీని మీద క్లిక్ చేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేస్తేనే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి రిలీజ్ అయిపోయింది అనమాట. అంటే రెండు ఒకటే కదా, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాని కింద పేరు ఫుల్ నేమ్ అంతే. ఆబ్జెక్ట్ లిస్ట్ రిక్వెస్ట్ అంటే ఆటోమేటిక్గా ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి రిలీజ్ అయింది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ అది రిలీజ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది సార్ అంటే బ్యాక్ వచ్చిన తర్వాత మాడిఫైబుల్ తీసేయండి. మాడిఫైబుల్ తీసేసి ఓన్లీ రిలీజ్ మాత్రం పెట్టుకొని ఇప్పుడు డిస్ప్లే చేయండి. చూడండి వచ్చిందా ఇక్కడ? లైక్ ఒక్క నిమిషం, నోకియా లాట్ 1 బ్యాక్ వచ్చేయండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. /n SC09 ఓకే. ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా సెలెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయండి. రిలీజ్ డైరెక్ట్లీ, దాని మీద కూడా కర్సర్ పెట్టి రిలీజ్ చేయండి. సో దీని మీద కూడా మనం సెలెక్ట్ చేసుకొని రిలీజ్ చేయాలి. అదేవిధంగా పైన కూడా మనం సెలెక్ట్ చేసుకొని రిలీజ్ చేయాలి. ఇప్పుడు చూడండి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు కనిపించదు అనమాట. కనిపించకుండా ఉంది అంటే ఆటోమేటిక్గా వెళ్ళిందని అర్థం. ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇంకా రిలీజ్ కాలేదని అర్థం. రెండింటి మీద ఇవ్వాలి. హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద ఇవ్వాలి, దాని కింద సబ్ కంపెనీ మీద, రెండింటి మీద సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి ఉంటుంది చూడండి. బ్యాక్ మాడిఫుల్ తీసేయండి, డిస్ప్లే వచ్చిందా? ఇప్పుడు డిఫైన్ కంపెనీ ఫర్ టెక్ 1. ఓకే, సెలెక్ట్. చూసారా? కస్టమైజ్ టాస్క్ రెండు వచ్చేసాయి ఈ ప్లేస్లోకి. అంటే ఇంకా ఆ ప్లేస్లో ఇది ఉండదు. ఇంకా ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీద మనం సేవ్ చేయలేం ఇంకా ఫర్దర్ కంపెనీ కోడ్. సో తర్వాత మనకి అసైన్ కంపెనీ కోడ్ అవన్నీ ఇంకా దీని మీద అసైన్ చేయలేం, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. ఇంకా అక్కడ కనిపించదు. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఈ ప్లేస్లోకి వచ్చేసింది. రిలీజ్డ్ కామెంట్ ఎంట్రీ రిలీజ్డ్ అంటే అయిపోయింది అనమాట, రిలీజ్ అయిపోయింది ఆ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం దీంట్లోకి వచ్చేసింది చూడండి టోటల్గా.
ఓకే, సేమ్ ఆటోమేటిక్గా 2 వచ్చేసాయి అనమాట. ఇలా అండి, ఈ విధంగా మనము ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి ఎలా మూవ్ చేస్తాము అనేది తెలుసుకున్నాం. ఇంకా క్వాలిటీ దీన్ని మనం ఈ స్క్రీన్ని మనం ఏం చేస్తామంటే స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీమ్కి మనం పంపిస్తాం, ఎఫ్ఐ కన్సల్టెంట్. ఈ విధంగా మనము ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఒకదాని నుంచి ఇంకో దానికి సర్వర్కి మనం పంపించడం జరుగుతుంది. దీన్నే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్ క్లియర్ గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? యా, నాగేష్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మోనిక, ప్రేమ్, ఓన్లీ నాగేష్ గారు డౌట్ అడుగుతున్నారు. ప్రేమ్, మౌనిక అడగట్లేదు డౌట్స్ ఏమి, జస్ట్ క్లాస్. ఓకే, నాగేశ్వర్ లాగా మీకు డౌట్స్ నెంబర్ ఆఫ్ రావాలి, ప్రతిది కూడా రాసుకోవాలి. సో ఇవన్నీ కూడా రేపు మనం రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో 100% ఉపయోగపడతాయి. ఓకే, సో జనరల్ గా కంపెనీ అంటే ఇప్పుడు రియల్ టైమ్ లో కంపెనీ ఉంటుంది కదా సార్, శాప్ బేస్డ్ కంపెనీ. అంటే ఇప్పుడు వాళ్ళతోటి ఎన్ని సర్వర్స్ ఉంటాయి సార్ మామూలుగా? యాక్చువల్ గా వాళ్ళతోటి 3 ఉంటాయి, 3 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్ ఒకటి, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సార్ క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ 3 ఉంటాయి. ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ లో యాక్చువల్ గా జరిగే విషయం ఏం సార్? డెవలప్మెంట్ సర్వర్ లో యాక్చువల్ జరిగేది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. అంటే ఒక క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మొత్తం తెలుసుకొని, లైక్ సో వాళ్ళ బిజినెస్లో పర్చేజ్ ఆర్డర్స్ ఉన్నాయా, సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయా, రా మెటీరియల్ ఏమైనా పర్చేజ్ చేసేది ఉందా, ఇవన్నీ తెలుసుకొని కాన్ఫిగరేషన్స్ సెటప్ చేస్తాం. అదే ఇంప్లిమెంటేషన్ అన్న కాన్ఫిగరేషన్ అన్న ఒకటే కదా సార్? అన్నీ ఒకటే. ఓకే, అన్ని ఇంప్లిమెంటేషన్ సర్వర్ అయిపోయింది సార్. దాని నుంచి మనం ఏం చేస్తాం, దాని నుంచి మనం క్వాలిటీ సర్వర్లోకి మూవ్ చేస్తాం. ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో కంపెనీకి సంబంధించిన ఎన్ని కన్ఫిగరేషన్ చేసామో అన్ని కంపెనీకి సంబంధించిన క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్ మూవ్ చేస్తారు. అక్కడ ఒకసారి టెస్టింగ్ టూల్ తోటి టెస్ట్ అవుతుంది. టెస్టింగ్ అవును. సో దాని నుంచి మనం డైరెక్ట్ గా గో లైవ్ పంపిస్తారు ప్రొడక్షన్ కి. అన్ని ఓకే అయితే అంతా ఓకే, ప్రజెన్స్ అంతా ఓకే బాగుంది అనుకున్నప్పుడు తర్వాత గో లైవ్ లో వెళ్ళి చెక్ చేస్తారు. ఇంకా డైరెక్ట్ గా ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, రియల్ టైం ఎంట్రీస్. బిజినెస్ లో జరిగే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ దాంట్లో ఎంటర్ చేస్తారనమాట. ఎక్కడ సార్? గో లైవ్ లోనా? గో లైవ్ లో చేస్తాం. అంటే డైరెక్ట్ గా ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మన టాలీలో అకౌంటెంట్లు ఎలా టాలీ ఆపరేటర్ అంటారో, మనకి ఎస్ఏపిలో ఎండ్ యూజర్స్ ఆ వర్క్ చేస్తారు. సో వారికి మనం ఎఫ్ఐ కన్సల్టెన్సీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి, ఎందుకంటే ఎలాంటి ఎర్రర్స్ రాకుండా ముందే సెటప్ చేసి వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. జస్ట్ వాళ్ళు ఓన్లీ ఫర్ ఎంట్రీస్ పోస్టింగ్ మాత్రమే ఎండ్ యూజర్స్ ఉపయోగిస్తారు. అంతకు మించి వాళ్ళు మిగతా వరకు ఏమి చేయరు. ఓన్లీ డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. అంటే సార్ ఇప్పుడు ఈ టియర్ అనేది ఒక న్యూ కంపెనీకి న్యూగా సెటప్ చేయడానికి మాత్రమే ఈ టియర్ పనికొస్తుంది. ఎస్, మన వర్క్ ఏంటంటే అదర్ ఎస్ఏపి ఏదైతే ప్రోగ్రామ్ ఆల్రెడీ కొంతమంది రన్ చేసింటారు బిజినెస్ ని, వాళ్ళు అదర్ సాఫ్ట్వేర్స్ నుంచి ఎస్ఏపిలో కన్వర్ట్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ డేటా ఏదైతే ఉంటుందో, అంటే డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ డేటా ఏదైతే ఉంటుందో ప్రీవియస్ జరిగినవి, అవి దీంట్లోకి రావడానికి మళ్ళీ అది వేరే ప్రాసెస్. అది ఏది ప్రాసెస్ అట్లేం ఉండదు. ఇప్పుడు మనం కొత్తగా ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఏపిని తీసుకొని ఫస్ట్ టైం వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ని ఉపయోగించండి, మనకు అదంతా తెలీదు, ఏ సాఫ్ట్వేర్ని ఉపయోగించనివ్వండి. మనం ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఏపిని ఉపయోగిస్తారో, ఓకే, సో ఇది ఏ బిజినెస్ అయినా కానివ్వండి, మనం చేసే ప్రాసెస్ నార్మలే. వాళ్ళ ప్రీవియస్ డేటా ఉన్నా ఏ డేటా ఉన్నా కూడా మనం నార్మల్గానే చేస్తాం. నా క్వశ్చన్ ఏమంటే సార్, ఇప్పుడు సెటప్ కొత్తగా చేసేటప్పుడు కంపెనీ వాళ్ళ ఏ కంపెనీకి వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో ఏది లేదో అన్ని మనం తెలుసుకొని దాని తగ్గట్టుగా మనం కాన్ఫిగరేషన్ సెటప్ చేసేసి ఇస్తున్నాం కదా, అప్పుడు మాత్రమే ఈ టిఆర్ యూజ్ అవుతుంది. అవునవును. కానీ నెక్స్ట్ ఆల్రెడీ పాత వాళ్ళు ఉంటారు కదా సార్, అంటే వాళ్ళు బిజినెస్ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళతో డేటా ఆల్రెడీ ఉంటుంది, పోయిన ఇయర్స్ కానీ ప్రజెంట్ ఇయర్ కానీ డేటా ఆల్రెడీ ఉంటుంది. ఆ డేటా ఏదైతే ఉంటుందో పోయిన ఇయర్ యాక్సెస్ డేటా ఏదైతే దీంట్లో డంప్ చేయాలనుకుంటున్నారు, అంటే నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి.
సో దానికి మనకి ఐడాక్ అని రైసిప్ అని ఓకేనా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటి ద్వారా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి డేటాను మూవ్ చేస్తారు. సో అప్పుడు కూడా మనకి అప్పుడు కూడా మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది కంపల్సరీ జనరేట్ అవ్వాల్సిందే. వితౌట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వకుండా ఏది మూవ్ కాదు. ఐడెక్ నెక్స్ట్ ఇంకోటి రైసిప్ ఐడాక్ అనేసి ఉన్నాయన్నమాట. ఐడాక్ రైసిప్ డిఎంఈ అలా అవి ఉన్నాయన్నమాట. అవి రియల్ టైంలో జరుగుతాయి 100%. అంతవరకు మనం ఎఫ్ఐ కన్సల్టెన్సీ మూవ్ చేయనివ్వరు. సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళే చేస్తారు. మ్యాక్సిమం మనల్ని మూవ్ చేయనివ్వరు. మనది కొత్తగా ఎవరైనా మన జాబ్లోకి వెళ్ళామంటే మనకి మ్యాక్సిమం సపోర్టింగే ఇస్తారు. సపోర్టింగ్ ఏమైనా నార్మల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చేప్పుడు L1 కానీ L2 L3 వాటికి P1 P2 P3 ఉన్నాయి కదా వాటికి మాత్రమే ఇస్తారు ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు. ఓకే, డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లో కూర్చోబడడానికి ఛాన్స్ ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే ప్రతి కంపెనీలో కూడా ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది. మొత్తం ఇంప్లిమెంటేషన్ అన్నీ ఒకేలా ఉండవు. అది అంటే అప్పుడప్పుడు అప్కమింగ్ బ్రాంచెస్ ఉన్నప్పుడు దాంట్లో జాయిన్ అయినాం అనుకోండి సార్, అప్పుడు ఇటువంటి అవకాశాలు ఇంప్లిమెంటేషన్ కావచ్చు, కాన్ఫరెన్స్ కావచ్చు, ఇటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ రానికి అవకాశం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యి పాతది అయ్యి ఉన్న వాళ్ళకైతే మీరు చెప్పినట్టుగా సీనియర్స్ వాళ్ళంతా ఉంటారు, వాళ్ళే చూసుకుంటుంటారు. అవును, బట్ మనం ఫ్రెషర్స్ లో ఇప్పుడు ఏదైనా అప్కమింగ్ కంపెనీస్ ఏ వచ్చినా కూడా మినిమం దాంట్లో సీనియర్స్ ఉంటారు. కొత్తగా డైరెక్ట్ గా ఎఫ్ఐ కన్సల్టెంట్ ని తీసుకోరు. సీనియర్స్ కంపల్సరీ ఉంటారు. ఒక 3 లేదా 4 ఉంటారు. వాళ్ళు లేకుండా డైరెక్ట్ గా ఫ్రెషర్స్ ని తీసుకొని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో దింపరు ఏ కంపెనీలో కూడా. మనం ఇప్పుడు 4 years అట్లా పెట్టి పోతున్నాం అనుకోండి సార్, అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదా మీకు 4 years ఆల్రెడీ ఉంది కదండి. 100% అడుగుతారు. అప్పుడన్నా మనం దీన్ని ఆల్రెడీ మనకు అవసరం కదా అని. ఇవన్నీ కవర్ చేస్తాంలేండి మనం ఫర్దర్ క్లాసెస్ లో కవర్ చేస్తాం. ఓకేనా? ఓకే, డన్. ఓకే గైస్, సో అది ఇంకా మీరు రిమైనింగ్ నాకు 10 అలా చేయండి, మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం దాన్ని. ఓకేనా?